ఈనాటి మన లోతైన విశ్లేషణలో మ్మ్, ఒక చాలా విచిత్రమైన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. అంటే ఎవరైనా పోలీసుల వేధింపుల నుండి రక్షణ కోసం హైకోర్టుకు వెడితే సాధారణంగా కోర్టు రక్షిస్తుందని ఆశిస్తాం కదా. కాని ఇక్కడ ఆ వ్యక్తిని రక్షించాల్సింది పోయి అతనిపై వెంటనే ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అవును. అదెలా ఉందంటే వాన పడుతోందని గొడుగడిగితే తలమీద పిడుగు వేసినట్లుంది. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. మన న్యాయ వ్యవస్థకు అలాగే పోలీసుల దర్యాప్తు అధికారాలకు మధ్య జరిగిన ఒక పెద్ద రాజ్యాంగబద్ధమైన ఘర్షణ ఇది. కరెక్ట్. ఒక జడ్జి ఎవరినైనా సరే నిందితుడుగా మార్చమని పోలీసులను బలవంతం చేయవచ్చా అనేది ఇక్కడ అసలు ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. ఈ రోజటి మన విశ్లేషణకు ప్రధాన కేంద్రం అదే. 2026 నాటి సుప్రీంకోర్టు తీర్పు సౌకు శంకర్ వర్సెస్ ద స్టేట్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ కథా నేపథ్యం చూస్తే సౌకు శంకర్పై మొత్తం 37 కేసులున్నాయి. తను రక్షణ కోరుతూ మెడ్రాస్ హైకోర్టుకు వెళ్తే కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేయడమే కాకుండా మిగిలిన 13 కేసుల్లో కేవలం 4 నెలల్లోనే ఛార్జ్షీట్లు వెయ్యాలని ఆదేశించింది. అసలు కోర్టులు ఇలాంటి ఆదేశాలివ్వడం అనేది వారి పరిధిని దాటడమే అవుతుంది. న్యాయ పరిభాషలో దీన్ని వివరించడానికి ద వర్స్ ఆఫ్ డాక్ట్రిన్ అనే ఒక ముఖ్యమైన సూత్రాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ద వర్స్ ఆఫ్ డాక్ట్రిన్ అంటే న్యాయం కోసం కోర్టు మెట్లెక్కినందుకు ఒకరిని అంతకంటే ఎక్కువ ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టకూడదు, అంతే కదా? అవును, కరెక్ట్. పి. రాధాకృష్ణన్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. న్యాయస్థానం ఎప్పుడూ ఒక రక్షణ కవచంలా ఉండాలి కానీ ఒక ఉచ్చులా మారకూడదు అని. ఇక్కడే అధికారాల విభజన గురించి మన సోర్సెస్ చాలా స్పష్టంగా వివరించాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే సిఆర్పిసిలోని సెక్షన్ 173, అలాగే కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 193 దర్యాప్తు ముగిశాక ఇచ్చే ఫైనల్ రిపోర్టు గురించి చెబుతాయి. ఏంటంటే ఈ సెక్షన్ల ప్రకారం చట్టం చాలా స్పష్టంగా ఉంది. కోర్టులు దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించగలవు, కానీ ఆధారాలు ఉన్నాయా లేదా అని చూసుకుని ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకునే తుది అధికారం మాత్రం కేవలం దర్యాప్తు అధికారిది మాత్రమే. స్వతంత్ర అధికారాన్ని కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోలేవు. దీన్ని ఒక మంచి పోలికతో చెప్పచ్చు. మన రియల్ లైఫ్లో ఒక డాక్టర్ చేసే వైద్య పరీక్షల్లాగా ఛార్జ్షీట్ అనేది డాక్టర్ అన్ని టెస్టులు చేశాక నిర్ధారించిచ్చే ఫైనల్ రిపోర్ట్ లాంటిది. నిజమే. కోర్టులు జారీ చేసే రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ఒక మేనేజర్ తన ఉద్యోగిని నీ పని త్వరగా పూర్తి చెయ్యి అని ఆదేశించటం లాంటిది. అంతేగాని రిపోర్ట్లో నేను చెప్పిందే రాయ్ అని ఫలితాన్ని ముందే శాసించడం కాదుగదా. ఖచ్చితంగా. డాక్టర్ రిపోర్టును ప్రభావితం చేయడం ఎంత తప్పో పోలీసుల దర్యాప్తును శాసించడం కూడా అంతే తప్పు. సుప్రీంకోర్టు కూడా తన తీర్పులో ఇదే నొక్కి చెప్పింది. అవును. హైకోర్టు విధించిన ఆ 4 నెలల కఠినమైన గడువుల వల్ల పోలీసులు స్వతంత్రంగా దర్యాప్తు చేయలేకపోయారు. కోర్టు ధిక్కరణ తప్పించుకోవడానికి యాంత్రికంగా వ్యవహరించారు. ఆ ఒత్తిడితో వేసిన ఛార్జ్షీట్లను సుప్రీంకోర్టు విషవృక్షపు ఫలాలు అంటే ఫ్రూట్స్ ఆఫ్ ఎ పాయిజన్డ్ ట్రీగా వర్ణిస్తూ వాటన్నిటినీ కొట్టివేసింది. అంటే ఒక తప్పు ప్రక్రియ నుండి పుట్టిన ఫలితం కూడా తప్పే అవుతుందన్నమాట. ఈ కేసు నుండి సామాన్యులు అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యాంశముంది. డ్యూ ప్రాసెస్ అనేది హడావుడిగా జరిగే ప్రాసిక్యూషన్ల నుండి మనల్ని రక్షిస్తోంది. వేగవంతమైన న్యాయం అందించడం ఎంత ముఖ్యమో అది పారదర్శకమైన దర్యాప్తును బలితీసుకోకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఇక న్యాయ నిపుణులకైతే దర్యాప్తులో పోలీసుల స్వతంత్రత అలాగే రిట్ అధికారాలకుండే పరిమితులు ఈ తీర్పు ద్వారా స్పష్టమయ్యాయి. దర్యాప్తు ఫలితాన్ని కోర్టులు ముందుగానే నిర్దేశించలేవని స్పష్టమైంది. ఇది మంచిదే. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఒకవేళ రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీసులే కావాలని ఒక తీవ్రమైన కేసును నీరుగారిస్తే అప్పుడేంటి పరిస్థితి? దర్యాప్తు ఫలితాన్ని నిర్దేశించే అధికారం కోర్టులకు లేనప్పుడు ఆ కేసులో అసలైన న్యాయం ఎలా బయటపడుతుంది? నిజంగానే ఇదొక చాలా ఆసక్తికరమైన అలాగే భవిష్యత్తులో న్యాయ వ్యవస్థకు ఒక పెద్ద సవాలు విసిరే ఆలోచన. ఖచ్చితంగా. దీనికి సమాధానం ఎలా ఉండబోతుందో మనం ముందు చూడాలి. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.